టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్పై పోలీస్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఆయన ప్రియురాలు లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 11 ఏళ్లుగా తాము ప్రేమలో ఉన్నామని, ఇప్పుడు ఆయన తనకు దూరం పెడుతున్నారని లావణ్య తన ఫిర్యాదులో పేర్కొంది. రాజ్ తరుణ్ ఓ సినీ హీరోయిన్తో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని, ఆ కారణంగానే తనతో గొడవ పడుతూ 3 నెలలుగా దూరంగా ఉంటున్నాడని లావణ్య చెప్పింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఇష్యూపై తాజాగా రాజ్ తరుణ్ రియాక్ట్ అయ్యారు. లావణ్యతో రిలేషన్లో ఉన్న మాట వాస్తవమేనని చెప్పిన రాజ్ తరుణ్ ఆమె డ్రగ్స్ తీసుకోవడం మొదలుపెట్టిందని, ఇంట్లో డ్రగ్స్ తీసుకోదని ఎన్నిసార్లు చెప్పినా వినలేదని పేర్కొన్నారు. తన పరువు పోతుందని ఇన్నాళ్లుగా సైలెంట్గా ఉన్నానని, ఇంట్లో ఉంటూనే లావణ్య తనకు టార్చర్ చూపించిందని రాజ్ తరుణ్ మాట్లాడారు. ఇంకా ఆయన మాట్లాడుతూ లావణ్యతో 7 ఏళ్లుగా శారీరక సంబంధం లేదని, ఆమె టార్చర్ తట్టుకోలేక ఇంటి నుంచి దూరంగా ఉంటున్నానని తెలిపారు. లావణ్య వేరే అబ్బాయితో రిలేషన్లో ఉందని చెప్పిన రాజ్ తరుణ్ ఆమె కన్నతండ్రిని కూడా మోసం చేసిందని అన్నారు. లావణ్యకు తన డబ్బులు మాత్రమే కావాలని, అందుకోసమే హై డ్రామా నడిపిస్తుందని రాజ్ తరుణ్ అన్నారు. ఇంతకుముందు లావణ్య పేర్కొన్న విషయాలు ఇంతకు పూర్తికి భిన్నంగా ఉన్నాయి. సినీ హీరోయిన్తో రాజ్ తరుణ్ ఎఫ్ఐఆర్ పెట్టుకోలేదని, తనను వదిలేశానని, రాజ్ తరుణ్ని వదిలేయాలని లేదంటే చంపేస్తామని సదరు హీరోయిన్లు తనను బెదిరిస్తున్నారని తన కంప్లైంట్లో పేర్కొంది లావణ్య. తనను అన్యాయంగా డ్రగ్స్ కేసులో ఇరికించారని, 3 నెలల నుంచి రాజ్ తరుణ్ తన నుంచి దూరంగా ఉంటున్నట్లు లావణ్య చెప్పింది. కాగా లావణ్య ఫిర్యాదులో అసలు కారణం హీరోయిన్ మాల్వి మల్హోత్రా. ఆమె రాజ్ తరుణ్తో కలిసి తిరగబడరా సామి అనే సినిమాలో నటించారు. అయితే మాల్వి మల్హోత్రా ఆమె సోదరుడు మయాంక్ తనను బెదిరించాడని లావణ్య ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ జీవితం నుంచి వెళ్ళిపోకపోతే చంపుతామంటూ వాళ్ళిద్దరూ బెదిరించారని నార్సింగ్ పోలీసులకు రాసిన ఫిర్యాదులో లావణ్య తెలిపింది.